మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గురుప్రసాద్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఆల్మోస్ట్ 2 months అవుతుంది మన ఇద్దరం ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకొని ఫేస్ టు ఫేస్. అయిపోయింది 2 months పైన. 2 months పైన అయిపోయింది ఆల్మోస్ట్. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ నవంబర్ నుంచి ఒక 5-6 monthsగా మార్కెట్ వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ 7-8 months నుంచి ఈ బ్లాక్ ఫ్రైడేలు, బ్లాక్ మండేలు, బ్లడ్ బాత్ ఫ్రైడేలు, బ్లడ్ బాత్ మండేలు, సో ఇలా రకరకాల మార్కెట్ టెర్మినాలజీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ టైంలో చాలామంది ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏంటి మార్కెట్ ఇంత క్రాష్ అవుతుంది, డౌన్ఫాల్ అవుతుంది, అసలు స్టాక్ మార్కెట్లోకి రావాలా వద్దా, ఒకవేళ రావాలి అనుకుంటే ఎటువంటి సెక్టార్స్ని పిక్ చేసుకోవాలి, ఆ సెక్టార్స్లో ఎటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలంటూ రకరకాల డౌట్స్ని మన వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళు అడుగుతూ ఉంటారు. మరి మీకున్న అనుభవం ప్రకారం మీరు ఇలాంటి వాలటాలిటీ మార్కెట్స్ని చాలా చూస్తుంటారు కదా, మరి మన ప్రేక్షకులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? చాలా పెద్ద ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న. అన్నీ ఒకే దాంట్లో పవర్ ప్యాక్ అడిగేస్తారు. యాక్చువల్గా వచ్చి మార్కెట్ ఇప్పుడు జరిగేది చాలా హెల్తీ, ఈ కరెక్షన్ కానీ ఈ వాలటిలిటీ కానీ. ఎందుకంటే మనము కోవిడ్ వచ్చింది, మార్కెట్ 7,500 బాటమ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ 18,600, అంటే ఏకదాటిగా చూడండి 12,000 పాయింట్స్ పెరిగింది. అంటే 12,000 పాయింట్స్ పెరిగినప్పుడు ఆ తర్వాత ఈ పరిణామం, ఈ వాలటాలిటీ ఉండాల్సిందే, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, 19,000 టచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక డౌన్ఫాల్, అంటే 14,500 వచ్చిన తర్వాతే మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అలాగే జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ మీరు అడిగింది, ఈ వాలటైల్లో ఏం చేయాలి? 100% మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇప్పుడు ఫాలో అవుతుంది. మనకు దగ్గర ఉండే క్యాపిటల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ ఒక క్యాపిటల్ ఉంది ఒక అతని దగ్గర, వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క అంటే లెవెల్లో మనం 18,600 నుంచి చూస్తున్నాం. 15,000 వస్తే అక్కడ ఒక 50%, తర్వాత 14,000 వస్తుంది, అక్కడ ఒక 50%. అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక దాన్ని అలా వదిలేసి 2023 దాకా ప్రాబ్లం లేదు, 2023 డిసెంబర్ దాకా ప్రాబ్లం అనేదే లేదు. ఓకే, 2024లో మళ్ళీ క్రాష్ ఉంది. 24లో మళ్ళీ క్రాష్ అవబోతుంది. చాలా ఇప్పుడే ముందే చెప్తున్నాను, ఎందుకంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు 2020 ఇదంతా ఇది వచ్చి జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు. అంటే ఇది ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాలి. ఇక్కడ అసలు ఇది ప్యానికే కాదు. బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పాం కదా, అంటే నేను చిన్న స్థాయిలో చెప్పాను, కోట్లల్లో ఉన్నారు. కాబట్టి ఎవరి స్థాయికి వాళ్ళ పర్సంటేజ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని, ఇప్పుడు అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే కొత్త ఇన్వెస్టర్స్ అందరూ చాలామంది వచ్చి ఈ 6 monthsలో వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ మీదనే ఒక విరక్తి పుడుతుంది. ఏంట్రా ఇది, రోజు మార్కెట్ డౌన్ అవుతూనే ఉంది, ఒకరోజు 500 పాయింట్స్ పెరుగుతుంది, 500 పాయింట్స్ తగ్గుతుంది, ఎందుకు అని. బట్ వాళ్ళకి తెలీదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు.
అందుకనే మనం చెప్తున్నాము స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అయింది పేషెన్స్. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మార్కెట్ని ఫస్ట్ ఒక 1 year 2 years అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి మార్కెట్ కూడా వస్తుంది. ఏది ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు కదా, ఏంటి సార్ ఇది కంటిన్యూగా 6 months అని. కొన్ని టైంలో దగ్గర దగ్గర ఒక 2 years బేర్ మార్కెటే ఉంది. సమ్ టైమ్స్ కంటిన్యూగా ఒక బేర్ మార్కెట్ ఉంటుంది 2 years పాటు. 2 years. అలాంటి మార్కెట్ కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ జనరల్. బట్ ఇది వచ్చి చాలా మంచి హెల్తీ కరెక్షన్. ఇది ఇప్పుడు జరుగుతుంది కదా, మంచి హెల్తీ కరెక్షను. ఇన్వెస్ట్మెంటు దగ్గర దగ్గర 14,500 ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తే ట్రేడర్స్ అందరూ మళ్ళీ ఇన్వెస్టర్స్ కానీ మంచి స్టాక్స్ పిక్ చేసుకొని ఐటీ స్టాక్స్, ఎందుకంటే ఫార్మా స్టాక్స్ ఆల్రెడీ చాలా భూమికి వెళ్ళింది చాలా వరకు కొన్ని స్టాక్స్. బట్ అవి కూడా వచ్చి ఇప్పుడు కరెక్టివ్లో ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల ఫార్మా సెక్టర్స్ కూడా ఫస్ట్లో మంచి భూమి వెళ్ళింది, ఆ తర్వాత కొద్దిగా డిక్లైన్లో ఉంది. మళ్ళీ ఫార్మా సెక్టర్స్ కూడా మళ్ళీ వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది. అన్ని రియాలిటీ కానీ అన్ని సెక్టర్స్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి ఒక పెద్ద మూవ్ ఉంది. క్రూడ్ ఆయిల్ ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అవుతుంది కదా, క్రూడ్ ఆయిల్లో నెక్స్ట్ ఒక వాల్యూ ఉంది, ఆల్రెడీ చెప్పున్నాను. 10,000 అబోవ్ క్రూడ్ ఆయిల్ కానీ బ్రేక్ అయిందంటే 18,000 వెళ్ళడానికి ఛాన్స్. ఎందుకంటే దానివల్ల పెద్ద మనకి పెట్రోల్ ధర 200 రూపాయలు అవడానికి కూడా ఛాన్సెస్. 200 రూపాయలు ఇవన్నీ మొత్తం స్టాక్ మార్కెటే కదా. ఏదైనా సరే ఇప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు ఈ ఫాలో అవుతుందంటేనే గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ కూడా మళ్ళీ ఒక పెరుగుతుంది. తర్వాత సిల్వర్ కూడా 78,000 క్రాస్ అయిందంటే దగ్గర దగ్గర 1.5 lakh దాకా వెళ్ళడానికి ఛాన్స్. కాబట్టి అన్ని ఇన్వెస్ట్మెంట్ నేను మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. కాబట్టి ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ వాలటైల్లో ఏమవుతుందంటే స్టాప్ లాస్ అంతా ఇమీడియట్గా ట్రిగర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ట్రేడ్ చేశారంటేనే, ఒక బై చేశారంటేనే ఇమీడియట్గా ఒక 200 points దిగిపోతుంది. అంటే ఇంతకుముందు అలా కాదు, మార్కెట్ చాలా స్టడీగా ఉంటుంది, ఒక మంచి హెల్తీగా ఉండింది. బట్ ఇప్పుడు ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. సో ఇప్పుడున్న వాలటాలిటీ మార్కెట్లో మరి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత ఫర్దర్గా కూడా నెక్స్ట్ 2 years మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందనే అంశం గురించి ప్రేక్షకులు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.